శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. లలితా శాస్త్రం శివకామేశ్వరి అమ్మతో. చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చెబుతున్నారు. మాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఒక్కసారి అమ్మని అడుగుతారా, ఏ నామం మేము పఠించాలి లలితా సహస్రనామంలోని? మీ అందరి కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అండి, లలితా శాస్త్రం అని చెప్పి. అమ్మవారికి ఉన్నటువంటి అనేకమైన నామాల్లో విశేషమైనటువంటి కొన్ని నామాలు మనకున్నటువంటి సమస్యల్ని ఎలా తీరుస్తాయో చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు శివకామేశ్వరి అమ్మ. మరి ఇవాళ అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు, సమస్యల్ని అమ్మవారి నామాల ద్వారా ఎలా నివృత్తి చేసుకోవాలో, ఎలా అమ్మవారి నామాన్ని మనం జపం చేసుకోవాలో తెలుసుకుందాం. మాట్లాడేద్దాము. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. లలితా శాస్త్రం ఈ కార్యక్రమం ద్వారా అమ్మవారి నామాలు జపం చేయటం ద్వారా ఎటువంటి సమస్య అయినా దూరం అయిపోతుందని చెబుతూ ఉన్నారు. ఇలా కామెంట్స్ లో కొంతమంది అడుగుతున్నారు, మాకు ఈ సమస్య అండి ఎలాగా. అవును, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి, అది నెరవేరేదాకా మనం కృషి చేస్తూ ఉండాలని చెప్తారు. చిన్నప్పటి నుంచి ముందుగా నేర్పించేవివే. లక్ష్య సాధన ఉండాలి, ఆ క్రమంలో ఎదురయ్యే ఎన్ని ఒడిదుడుకులున్నా ఛేదించి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ లక్ష్యం చేరుకునే దగ్గర చాలా మందికి సమస్యలు వస్తాయి. అవును, ఎంతటి కష్టాలంటేనమ్మా ఇంకా అవి చెప్పలేం. కొంతమందికి అవి చిన్నగా కనిపిస్తే, కొంత అవరోధాలు పెద్దగా కనపడతాయి. కానీ ఇలాంటి వాటన్నిటిని దాటుకొని మేము అనుకున్న లక్ష్యం నెరవేరడానికి లలితా సహస్రనామం ఎలా ఉపయోగపడుతుంది, మేము ఎలా అంటే ఏ నామం ఎన్నిసార్లు ఏ విధంగా పఠించాలి, ఈ జపం ఏ విధంగా చేసుకోవాలో తెలియచేయండి. నిజంగా లక్ష్యం లేని ప్రయాణం, గమ్యం లేని ప్రయాణం ఎప్పుడూ కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు పుట్టామో సాధన చేసుకోవడం ఒక మాలా సాధనలో ఉన్న వాళ్ళకైతే చెప్తూ ఉంటాం. అసలు మనిషి అన్నవాడు ప్రతిదీ అందుకోసమే పుడతా, ఎందుకు పుట్టామో మోక్ష సాధన కోసం పుట్టాం అంతే. తర్వాత మనం భౌతికంగా పడుతూ ఉంటాం. దాంట్లో కూడా లక్ష్యాలు ఉంటాయిగా, చిన్న చిన్న లక్ష్యాలు. పిల్లలకి ఎగ్జామ్స్ లక్ష్యం, తర్వాత ఇప్పుడు చాలా మందికి నీట్ ఎగ్జామ్ వస్తుంది కదా. చాలా మందికి ఆ లక్ష్య సాధన వైపు అడుగులేయాలంటే చాలా మహిమాన్వితమైనటువంటి నామాన్ని ఈవేళ నేను తెలియచేస్తాను. ఆ నామమే మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని. ఒకటే నామం అమ్మా, మామూలుగా విడివిడిగా తీసుకుంటే 10వ నామం 11వ నామం. కానీ ఈ రెండింటిని కలిపి చదివితే మాత్రం విడివిడిగా చదువుకోవచ్చు, రెండు కలిపి చదువుకోవచ్చు. దీని అర్థం చెప్తాను. అందుకే మనోరూపేక్షు కోదండ అంటే విల్లు వలె వంగిన చెరుకు గడే జగన్మాత యొక్క మనస్సు అని చెప్పేటటువంటిదే మనో ఇక్షుకోదండము, అంటే చెరుకు విల్లు అని చెప్పేటటువంటి నామమే ఈ యొక్క మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అనుకునేవారు ఈ నామాన్ని సాధన చేయడం వల్ల వాళ్ళ లక్ష్య సాధనని తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇదేదో ఒక రోజో 2 రోజులో కాదు, లక్ష్యం అనేది చాలా గట్టిగా దూరంలో ఉంటుంది. అందుకని 41 రోజు చేయండి, 108 రోజులు చేయండి, లేదా 1008 రోజులు చేయండి. ఎందుకంటే లక్ష్యం అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, మా చిన్నది కాదు. స్మాల్ గోల్స్ ఉంటూ ఉంటాయి, స్మార్ట్ గోల్స్ ఉంటూ ఉంటాయి. వీటినన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి నామమే మనోరూపేక్షుకోదండ అనేటటువంటి నామము. ఇక్కడ ఎలా చదవాలి? ఓం మనోరూపేక్షుకోదండాయై నమో నమః. ఇంకా గురువుని మీరు ఆశ్రయిస్తే వీటికి కొన్ని బీజాక్షరాలను కలిపి చెప్తారు. అట్లా ఇంకా సాధన చేయడం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలాగే అనుకుంటున్నాను, రేపు వచ్చే గురు పౌర్ణమి రోజు అందరినీ వీలైనంత వరకు మనకి ఎంతవరకు మనం చేయగలము అంటే ఇట్లా ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్షంగా నేను చెప్పాలి కొన్ని నామాలు అనుకుంటున్నాను. ఆ అవకాశం ఆ అమ్మ ఇస్తే తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. మనోరూపేక్షుకోదండ అనే నామం ద్వారా మన లక్ష్య సాధనని ఛేదించడం చాలా సులువు అవుతుంది. ఎలా? ఇప్పుడే చెప్పాను, చెరుకు విల్లును ధరించి ఉంది అమ్మ, మనస్సే చెరుకు విల్లు. ఈ చెరుకు యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా అమ్మ? మనం చెరుకు తిన్నారా ఎప్పుడైనా మీరు? ఎలా తింటారు? అది ఒలిచి తీసి పైన తీసేసి నోట్లో నవిలి పిప్పిని బయటికి పడేస్తాం. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, నవిలినప్పుడు చాలా తీయగా ఉంటుంది.
మనసుకి ఏది ఇష్టమో ఏది అవసరమో ఆ రసాన్ని గ్రహించి అక్కర్లేని చెత్తనంతా బయట వదిలేయాలి. పడేయాలా? ఆ పిప్పిని బయట వదిలేయాలి. వాళ్ళు నవిలినప్పుడు పిప్పి వస్తూ ఉంటుంది, అవును. ఆ పిప్పిని బయట పడేస్తూ ఉంటారు. అంతే కదా. అప్పుడే ఏమవుతుంది, నీ మనస్సు నీ చేతిలో ఉంటుంది. ఈ నీ మనస్సు నీ చేతిలో ఉండాలి అంటే ఉపయోగపడేవి 5: శబ్ద స్పర్శ రూప రసగంధములనే 5 బాణములు. ఇవి ఈ బాణాలను ఎక్కుపెట్టి మన మనసుకు వేస్తూ ఉంటాం కదా. ఈ బాణాలు కనుక నీ మాట వింటున్నాయనుకో, నీ లక్ష్య సాధన చాలా సులువైపోతుంది. ఏంటా శబ్దం? శబ్దం, రకరకాల శబ్దాలు. స్పర్శ, రకరకాల స్పర్శలు. వీటన్నిటి నుంచి కూడా అనవసరమైనటువంటి యావిగేషన్స్ లోకి వెళ్లకుండా మనల్ని కంట్రోల్ చేసేటటువంటి నామాలు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చేయాలమ్మా. ఇది సాధనలో ఉన్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సాధనలో చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ నెగ్గుకుంటూ 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 రావాలి. సాధన అంటే చిన్న విషయం ఏం కాదు. ఆ సాధన మొదలు పెట్టినప్పుడు మన భౌతిక స్థితి ఒకలా ఉంటుంది, అప్పటి వరకు మనం క్రియేట్ చేసుకున్నటువంటి సామ్రాజ్యం ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే సాధనలోకి వస్తామో దీన్ని బ్రేక్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే అక్కర్లేని విషయాల్ని, అప్పటికి మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి కదా, ఈ సంఘటనలన్నీ పక్కకి తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఈ నామం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను చేశానమ్మా, నేను చేసి మీకు చెప్తున్నా. నా సాధన, నా లక్ష్యాన్ని నేను ఇంత తొందరగా చేరుకోవడానికి కారణం అమ్మవారి యొక్క ఈ నామం. ఈ నామాన్ని నేను సంపుటీకరణ చేసేదాన్ని, సహస్రనామానికి సంవత్సరం పాటు చేశానమ్మా. సంవత్సరం అంటే ప్రతిరోజు అటు బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ఇటు ప్రదోషంలో కానీ 182 శ్లోకాలతో సంపుటీకరణ చేసుకుని మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అనే నామాన్ని చక్కగా చేసుకుంటూ అలా ముందు వెనక చేసుకుంటూ సంవత్సరం పాటు చేశాను. అంటే గోల్ రీచ్ అవ్వడంలో, అంటే ఇక్కడ గోల్ రీచ్ అవ్వడం కంటే కూడా మన మనస్సు ఒక స్థితి నుంచి అది దేని మీద నిలవాలో దాని మీదే నిలుస్తుంది. మనం మనుషులం కన్నా కొంచెం తటపటాయిస్తూ ఉంటాం, అయినా కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పేటటువంటి టైం వచ్చినా కూడా అలర్ట్ చేసేస్తుంది ఆవిడ. అంటే మనం వెనక ముందు అవుతూ ఉంటాం, మానవులం కదమ్మా మనం. మనమేం దైవత్వం ఉన్నటువంటి దేవుళ్ళం కాదు కదా. బ్యాలెన్స్ అవుట్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా మనల్ని అలర్ట్ చేసేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరమే. నన్ను అడిగితే లక్ష్య సాధన అనేది, లక్ష్య సాధన కన్నా కూడా మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అమ్మా, ఒక అసహ్యంగా చెప్పాలి అంటే, ఈగా ఉంటే అక్కడ జిలేబీ మీద వాళ్తుంది, చెత్త మీద వాళ్తుంది, పెంట మీద వాళ్తుంది, పువ్వుల మీద వాళ్తుంది. మన మనస్సు అలా ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి అంటే దానికి ఒక స్థిత ప్రజ్ఞత, దాన్ని విల్ పవర్ అనుకోండి. ఆ విల్ పవర్ రావాలి అంటే ఈ నామం మనకి మన మనస్సు మన అధీనంలో ఉంచేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి నామం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర ఏక. ఎలా చెయ్యాలి? ఎలా అమ్మా? ప్రతిదీ మీరు ఇప్పుడు నామాలు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా లలిత సహస్రనామం పూర్తిగా ఒకసారి చదవాలి కదా. చదవాలమ్మా. ఈ నామం చేస్తున్నామని ఆవిడకి విన్నవించాలి, చెప్పుకోవాలి, విన్నవించాలి. తర్వాత షోడశోపచార పూజ చేయాలి. అమ్మా, ఆవిడకి నైవేద్యం అన్ని పెట్టాలి. పానకం వడపప్పు కూడా కంపల్సరీ పెట్టాలి. మర్చిపోతున్నాను చెప్పడం. ఏ పదార్థాన్ని అయితే చెప్పానో నేను పదార్థాలు కూడా చెప్తున్నాను, ఏమి నివేదన చేయాలి. వాటితో పాటు పానకము వడపప్పు కూడా పెట్టాలి. ఈ నామం ఎలా చేయాలి అంటే, ఓం మనోరూపేక్షు కోదండాయే నమో నమః అని చేసుకోవచ్చు, లేదా ఓం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయకాయే నమో నమః అనే నామం చేసుకుంటూ 5 చెరుకు ముక్కలు అమ్మవారికి నివేదన చేసి, ఈ ప్రసాదాన్ని ఎవరైతే నివేదన చేస్తారో వారు మాత్రమే భుజించాలి. ప్రతి ప్రసాదం పెట్టి తినండి అని చెప్తూ ఉంటాం. పానకం వడపప్పు అందరికీ పెట్టండి, కానీ ఈ 5 చెరుకు ముక్కలు ఎవరైతే నివేదన చేసి లక్ష్య సాధన కోసం పోరాడుతున్నారో, ఎవరైతే తన మనస్సుని తన అధీనంలో ఉంచుకోవాలి అని ప్రయత్నం చేసి విల్ పవర్ని పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నామం చేసి ఆ ప్రసాదాన్ని వాళ్లే గ్రహించాలి. ఇది గురువారం రోజు గురుహోరలో చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది. ఎందుకంటే గురువు అన్నీ ఇస్తాడు, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. పైగా ఈ సంవత్సరం మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు గురువు కదా. మన లక్ష్య సాధన చేరుకోవాలంటే గురువు చాలా అవసరం. అందుకని గురువారం రోజు గురుహోరలో, లేదా మీ తారాబలం కలిసినప్పుడు గురుహోరలో దీన్ని మొదలు పెట్టుకుని చక్కగా సాధన చేయండి అమ్మా.
మీరే చెప్తారు ఎంత ఫలితం మ్మ్. ఉంటుంది ఈ నామము. నా దగ్గరకు వచ్చి ఇది చేసి ఫలించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి అద్భుతం. ఎంసెట్లో సీట్ వచ్చింది అమ్మాయికి, ఐఐటిలో. అబ్బా సంతోషం. ఇట్లా చేసి ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కటి చెప్తాను, ఎవరికి ఆకలేస్తే వాళ్ళే అన్నం తింటాం కదా. మా అమ్మాయి కోసం, మా అబ్బాయి కోసం కాదు. ఇలాగా ఈ లక్ష్య సాధన ఎవరిది అయితే వాళ్ళే చెయ్యాలి, ఓపికతో వాళ్ళే చేసుకోవాలి. అందుకని తప్పకుండా ఈ నామాన్ని చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయకాయై నమో నమః. చక్కగా ఈ నామాన్ని చేసుకోండి. అమ్మవారి కృపకి పాత్రులై మీ లక్ష్యానికి దగ్గరగా చేరండి. శ్రీమాత్రే నమః. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.